బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. దీంతో విదేశీ విద్యార్థులకు మరో ఎదురు దెబ్బ అని చెప్పుకోవాలి. అయితే హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులకు ఇకపై అడ్మిషన్ ఉండదు అనే వార్త బయటకు వస్తుంది. దీంతో ఇప్పటికే ఆ యూనివర్సిటీ కోసం అప్లై చేసుకున్న విద్యార్థులు యూనివర్సిటీ మారాలా లేకపోతే దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలా అనే అయోమయంలో ఉన్నారు. ఇప్పటికే చాలా వరకు కూడా ఆ పదవిలో వచ్చినప్పటి నుంచి అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ మరోసారి గెలిచినప్పటి నుంచి కూడా సంచలనమైన నిర్ణయాలతో కూడా ఆయన నిరంతరం వార్తలు నిలుస్తున్నారు. అయితే ఏదైతే ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ హార్వర్డ్ ఉందో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. ఇప్పటికే హార్వర్డ్ యూనివర్సిటీకి ఫెడరల్ నిధులు నిలిపివేశారు డొనాల్డ్ ట్రంప్. తాజాగా మరో సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలో అంతర్జాతీయ విద్యార్థులను నమోదు చేసుకునే అర్హత నుంచి తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు కూడా ట్రంప్ యంత్రాంగం ప్రకటించినట్లు కూడా న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ హార్వర్డ్ జరుపుతున్న విచారణలో భాగంగా తీసుకున్న చర్యని కూడా పేర్కొనింది. ఈ మేరకు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్వెస్టీ నోమ్ హార్వర్డ్ యూనివర్సిటీకి ఒక అధికారిక లేఖను కూడా పంపించారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయ విద్యార్థులను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హార్వర్డ్ యూనివర్సిటీ పైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరచూ విమర్శలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఎక్స్లో పోస్ట్ చేసిన నోమ్ హార్వర్డ్లో హింసను యుద్ధ వ్యతిరేకతను ప్రోత్సహించడం చైనా కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పనిచేయడం వల్ల ఈ చర్య తీసుకున్నాము. విదేశీ విద్యార్థులను నమోదు చేసుకోవడం ఒక హక్కు కాదు, అది ఒక అర్హత మాత్రమే అని కూడా ఆమె వ్యాఖ్యానించారు. అంతేకాకుండా విశ్వవిద్యాలయాలు విదేశీ విద్యార్థులను చేర్చుకోవడం, వారి చెల్లించే అధిక ఫీజులతో ప్రయోజనం పొంది $1 బిలియన్ నిధులను సమకూర్చుకుంటున్నారని కూడా ఇది హక్కు కాదని ఆమె పేర్కొన్నారు. సరైన పని చేయడానికి హార్వర్డ్కు అవకాశం ఉన్నా అది నిరాకరించింది. చట్టాన్ని పాటించడంలో విఫలమైంది. ఫలితంగా స్టూడెంట్స్ అండ్ ఎంకరేజ్ విజిటర్ ప్రోగ్రామ్ సర్టిఫికేషన్ ను కూడా కోల్పోయారని కూడా అంటూ కూడా నోమ్ తెలపడం జరిగింది. అయితే హార్వర్డ్ యూనివర్సిటీకి పంపిన లేఖలో రాబోయే విద్యా సంవత్సరానికి ముందు స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ సర్టిఫికేషన్ తిరిగి పొందాలంటే 72 గంటల్లోగా అవసరమైన సమాచారాన్ని సమర్పించాలని కూడా కోరింది. ఈ చర్యతో ఇప్పటికే హార్వర్డ్లో ఉన్న అంతర్జాతీయ విద్యార్థులు ఇతర యూనివర్సిటీలకు బదిలీ కావాల్సి వస్తుందా లేకపోతే తమ చట్టబద్ధత స్థితిని కోల్పోతారని కూడా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ శాఖ గురువారం స్పష్టం చేసింది. గాజాలో ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకిస్తూ అమెరికాలోని విద్యా సంస్థలు కాలేజీల్లో ఆందోళనపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతీకార చర్య అభివర్ణించింది. సర్కార్ తీసుకున్న ఈ చర్య చట్ట విరుద్ధమైనది. 140కి పైగా దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు పరిశోధనలకు ఆతిథ్యమిస్తూ ప్రపంచానికి కాంతివంతం చేస్తున్న వారిని మా యూనివర్సిటీలో కొనసాగించేందుకు మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం అని కూడా హార్వర్డ్ యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్వర్డ్ను నవ్వుల వేదికగా ఆయన అభివర్ణించారు. విదేశీ విద్యార్థుల కోసం హార్వర్డ్ ప్రభుత్వం నుంచి వస్తున్న పరిశోధన ఒప్పందాలను కూడా రద్దు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు హార్వర్డ్ను చదువు నేర్పే మంచి స్థలంగా కూడా పరిగణించలేము. ప్రపంచంలో గొప్ప విశ్వవిద్యాలయాల జాబితాలో హార్వర్డ్ స్థానం ఉండకూడదని కూడా ట్రంప్ ట్రూత్ నేషనల్ సోషల్స్లో కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఏప్రిల్ నుంచే హార్వర్డ్ విదేశీ విద్యార్థులను తీసుకునే అర్హత కోల్పోతుందని హెచ్చరిక కూడా ట్రంప్ చేశారు. అయితే హార్వర్డ్ యూనివర్సిటీకి అధికారిక వెబ్సైట్ ప్రకారం ఏటా సుమారు 500 నుంచి 800 మంది భారతీయ విద్యార్థులు పరిశోధకులు చేరుతున్నారు. ప్రస్తుతం 788 మంది భారతీయ విద్యార్థులు కూడా హార్వర్డ్లో చదువుకుంటున్నారు. సో ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ విద్యార్థుల భవిష్యత్తు ఏంటి అనేది కూడా పెద్ద ప్రశ్నగా మారింది, పెద్ద సవాల్గా మారింది. ఎందుకంటే అక్కడ ఇప్పటికి కూడా చదువుకుంటున్న వాళ్ళు వేరే యూనివర్సిటీకి వెళ్తారా లేదా వాళ్ళు ఆ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలా అనే ఆలోచనలో ఉన్నారు. రాబోయే కొత్త రూల్స్ ఇంకా విద్యార్థుల పైన ఎలాంటి ప్రెషర్ ని క్రియేట్ చేస్తుందో కూడా ఈ నేపథ్యంలో అక్కడుండే భారతీయ విద్యార్థులు కూడా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అండ్ ఆల్సో ఏదైతే ఇతర యూనివర్సిటీలకి మారాలన్నా కూడా దానికి సంబంధించిన ఖర్చుని కూడా వాళ్ళే బేర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మళ్ళీ తిరిగి భారత్కి తిరిగి వస్తే వాళ్ళు ఫినాన్షియల్గా చాలా సమస్యలను ఎదుర్కోవాలి. ఎందుకంటే ఇప్పటికే అక్కడ అమెరికా వెళ్ళడానికి కూడా కొన్ని లక్షల
లక్షలు ఖర్చు పెట్టి అమెరికా వెళ్తారు. మళ్ళీ అక్కడ నుంచి ఏ ఒక్క పైసా కూడా సంపాదించకుండా తిరిగి భారతదేశానికి వస్తే, ఎందుకంటే ఇక్కడ అప్పు చేసి మరి లోన్ తీసుకొని మరి అమెరికాకు చాలా మంది వెళ్తుంటారు. అలాంటిది ఇప్పుడు తిరిగి మళ్ళీ భారత్కు తిరిగి వచ్చేస్తే ఫలితంగా వాళ్లకు ఫినాన్షియల్ క్రైసిస్ అంటే ఆర్థిక సమస్యలను వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు పెను సంచలనంగా మారాయి. అయితే విద్యార్థుల పట్ల కూడా ట్రంప్ ఇప్పటికే చాలా కఠోరంగా ప్రవర్తిస్తున్నారు అన్న వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఎందుకంటే వీసాలకు సంబంధించి కూడా, అదేవిధంగా సోషల్ మీడియాలో చేసే పోస్టులకు సంబంధించి కూడా ఇప్పటికే ట్రంప్ సర్కార్ కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ అమెరికాకు అగేన్స్ట్ గా ఒక పోస్ట్ లైక్ చేసినా కూడా తమ దేశానికి కూడా డిపోర్ట్ చేస్తామంటూ కూడా ట్రంప్ చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. అయితే నేపథ్యంలో ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించి కూడా హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులను కూడా అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తున్నట్టు ఇప్పటికే ట్రంప్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆ దేశంలో చదివే చాలా మంది విదేశీ విద్యార్థుల ఫ్యూచర్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ఫర్దర్గా వాళ్ళు వేరే యూనివర్సిటీకి వెళ్ళాలా లేదా తమ దేశానికి తిరిగి వెళ్ళిపోవాలా అనే అయోమయంలో ఉన్నారు. అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఈ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని ట్రంప్ సర్కార్ రద్దు చేసింది. దీంతో ఇక్కడ ప్రవేశాలు పొందిన భారతీయులతో సహా విదేశీ విద్యార్థులపై కూడా తీవ్ర ప్రభావం పడనుంది. వీరంతా ఇప్పుడు వేరే యూనివర్సిటీకి బదిలీ కావాల్సిందే, లేదంటే అమెరికాలో చట్టపరమైన హోదాను కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అయితే తమ విద్యా సంస్థల్లో ప్రవేశం పొందిన అంతర్జాతీయ విద్యార్థుల వీసా పొందేందుకు అవసరమైన పత్రాల జారీకి స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ కింద విశ్వవిద్యాలయాలకు అనుమతి లభిస్తుంది. యూనివర్సిటీలు ఇచ్చిన సర్టిఫికేషన్తో విద్యార్థులు వీసాకు దరఖాస్తు చేసుకుంటారు. అయితే హార్వర్డ్ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇయర్లో ఈ యూనివర్సిటీలో 6,800 మంది విదేశీ విద్యార్థులు నమోదు చేసుకున్నారు. విశ్వవిద్యాలయంలో మొత్తం విద్యార్థుల సంఖ్య 27% మంది విదేశీయులే ఉన్నారు. అయితే వీరిలో ఎక్కువగా మంది గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇక భారత్ నుంచి ఆల్మోస్ట్ 800 మంది ఈ యూనివర్సిటీలో ప్రవేశం పొందారు. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం నిర్ణయంతో వీరందరి భవిష్యత్తు గందరగోళంగా మారింది. అయితే హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశాల రద్దు 2025-26 విద్యా సంవత్సరం నుంచి వర్తిస్తోంది. ఒకవేళ ప్రభుత్వం దీనిపై నిర్ణయం మార్చుకోకపోయినా, కోర్టు నుంచి ఊరట లభించకపోయినా ఈ ఏడాది విదేశీయులకు ఇచ్చిన ప్రవేశాలన్నీ రద్దయినట్లే. ఇప్పటికే ఈ సెమిస్టర్లో డిగ్రీలు పూర్తి చేసిన విదేశీ విద్యార్థుల గ్రాడ్యుయేట్గా బయటకు రావచ్చు. కానీ ఒకవేళ చదువు మధ్యలో ఉన్నవారైతే మాత్రం తప్పనిసరిగా మరో ఇన్స్టిట్యూట్కు మారాల్సి ఉంటుంది, లేదంటే చట్టబద్ధమైన హోదాను కూడా కోల్పోతారు. అయితే విదేశీ విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు హార్వర్డ్ ఉన్న అనుమతులను రద్దు చేస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీస్ క్రిస్టీ నోయం లేఖ రాశారు. అయితే ఈ హోదాను పునరుద్ధరించేందుకు హార్వర్డ్కు ఒక అవకాశం కల్పించారు. 72 గంటల్లోనే తమ 6 డిమాండ్లను అంగీకరించాలని కూడా ఆ లేఖలో అమెరికన్ ప్రభుత్వం చాలా స్పష్టంగా తెలిపింది. అందులో ఆ విషయాలంటే ఒకసారి చూద్దాం. నంబర్ 1, గత 5 ఏళ్లలో హార్వర్డ్లో చదువుతున్న విద్యార్థులు క్యాంపస్లో లేదా బయట జరిపిన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన రికార్డులని సమర్పించాలి. నంబర్ 2, గత 5 ఏళ్లలో నాన్ ఇమిగ్రెంట్ విద్యార్థులు పాల్పడిన ప్రమాదకర లేదా హింసాత్మక చర్యలకు సంబంధించిన రికార్డులను ఇవ్వాలి. నంబర్ 3, నాన్ ఇమిగ్రెంట్ విద్యార్థులు ఇతర విద్యార్థులు లేదా యూనివర్సిటీ సిబ్బందిని బెదిరిస్తే ఆ రికార్డులను సమర్పించాలి. నంబర్ 4, వలసేతర విద్యార్థులు క్యాంపస్లో లేదా బయట ఇతర హక్కులను హరించిన ఘటనలు చోటు చేసుకుంటే ఆ వివరాలు అందించాలి. నంబర్ 5, గత 5 ఏళ్లలో హార్వర్డ్లో నమోదు చేసుకున్న వలసేతర విద్యార్థుల క్రమశిక్షణ రికార్డులను సమర్పించాలి. నంబర్ 6, క్యాంపస్లో వలసేతర విద్యార్థులు ఆందోళనలో పాల్గొంటే ఆ ఆడియో వీడియో ఫుటేజ్లను ప్రభుత్వానికి సమర్పించాలి అని కూడా ఆ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో తాజా నిర్ణయంపై
హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించి ఇది చట్ట వ్యతిరేకమని యూనివర్సిటీకి తీవ్ర హాని చేస్తుందని కూడా పేర్కొంటున్నారు. అయితే దీనిపై తాము తదుపరి చర్యలకు కూడా సిద్ధమైనట్టు కూడా ఇప్పటికే యూనివర్సిటీ వర్గాలు కూడా తెలిపాయి.